కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18 నుండి 20వ వాక్యం వరకు చూద్దాం. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకుందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. హల్లెలూయా చెప్పగలరా? వినాలి అమ్మా. కొరింథీ సంఘస్థులకి పౌలు రాస్తున్నారు ఈ పత్రిక. కొందరు నేను మీ యొద్దకు రాననుకొని ఉప్పొంగుచున్నారు. నేను త్వరగా వస్తాను మీ దగ్గరికి. ఉప్పొంగుచున్న వారి మాటలు నేను గమనిస్తాను. అయితే ఒట్టి మాటలు కాదు, వారి శక్తిని తెలుసుకుంటాను. వారు శక్తివంతులుగా లేకపోతే వారు సిగ్గుపడతారు. ఒట్టి మాటలు ఎక్కువ, పని తక్కువ. మాటలు ఎక్కువ, భక్తి తక్కువ. క్రియలు ఉండవు, మాటలు మాత్రం భలే ఉప్పొంగుతుంటాయి కొంతమందిలో. దేవుని రాజ్యానికి చేరుకోవాలనుకున్నటువంటి వాడు మాటలు కాదు, అతని క్రియలు, అతని భక్తి, అతని నీతి, అతని యథార్థత, శక్తి కలిగి ఉండాలి. దేవుని రాజ్యము ఒట్టి మాటలతో లేదు, అది శక్తితోనే ఉన్నది అన్నాడు. స్తోత్రం చెప్పగలరా? మీరు చూడండి, మీకు అక్కడక్కడ కూడా తగులుతారు వాళ్ళు. కోతల రాయిళ్ళు అంటారు వాళ్ళని. పని చేయరు, చేసినట్టు బిల్డప్. దేవుని కొరకు ఒక్క ఆత్మను కూడా సంపాదించరు, సంపాదించినట్లు మాటలు. అస్సలు ఉపయోగపడరు. నువ్వు మీటింగులు జరగని, చర్చీలు కట్టని, ఇంకోటి చేయని, ఏమి ఒక్క రూపాయి కూడా ఉపయోగపడరు. కానీ మాటలు మాత్రం వాళ్ళే మొత్తం బండి అంత మొత్తం బరువు మోసినట్లు భలే బిల్డప్ ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది సంఘ పెద్దలుగా కూడా చలామణి అవుతుంటారు. కొన్ని సంఘాల్లో పెత్తనాలు కూడా బాగా చేస్తారు. చేసే వాళ్ళ మీద పెత్తనాలు చేసేవారు చాలామంది ఉన్నారు. దేవుని దయ వలన మన సంఘంలో ఇప్పటి వరకు అయితే అలా ఎవ్వరు లేరు. అందరూ కష్టపడతారు, అందరూ తగ్గించుకుంటారు, ఎవరు చేతనైన పని వారు చేస్తారు. ఇలా ఉండాలని నేను ఇలా ఉన్నందుకు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. జీవితకాలం అంతా ప్రభు రాకడ వరకు మాటలు వద్దు, పని కనిపించాలి. మాటలు వద్దు, మన క్రియలు కనిపించాలి. మాటలు ఎక్కువ, పని తక్కువ ఉండొద్దు. మాటలు తక్కువ, పని ఎక్కువ ఉండాలి. అది ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. అలాంటి క్రైస్తవుడు శక్తి గలవాడుగా ఉంటాడని బైబిల్ చెబుతుంది. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యానికి చేరుకోవాలి అంటే మాటలు కట్టిపెట్టు, శక్తివంతుడుగా మారు. నువ్వు ఒక శక్తివంతమైన క్రైస్తవుడుగా ఉండాలని దేవుడు ఇదిగో ఈ వాక్యం మన చేతికి ఇచ్చాడు. మంచి సహవాసాన్ని ఇచ్చాడు. మనము కూర్చొని చక్కటి ఉపదేశం వినడానికి ఇంత మంచి మందిరాన్ని ఇచ్చాడు. నీ ఆధ్యాత్మికంగా నిన్ను బలపరచడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇచ్చాడు. నమ్మకమైన సేవకులను ఇచ్చారు, నమ్మకమైన ఉపదేశం ఇచ్చాడు, ఆదరించే సంఘాన్ని ఇచ్చాడు. అన్ని విషయాలలో కూడా ఆయన సైడ్ నుండి నీకు ఏ విషయంలో కూడా ఆధ్యాత్మికమైన లోటు లేకుండా దేవుడు కావాల్సిన అన్ని సౌకర్యాలు దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వు శక్తివంతుడుగా మారాలి. అప్పుడే పరలోక రాజ్యములోనికి, దేవుని రాజ్యములోనికి నువ్వు ప్రవేశించగలవు. ఒక క్రైస్తవుడు శక్తివంతుడుగా ఉండాలంటే ఏంటి? ఎలా ఉండాలి? తెల్లబట్టలా? కాదు. హల్లెలూయా చెప్పాలి. రెండు చేతులే చెప్పండి. తెల్లబట్టలు కాదు. శక్తివంతమైన క్రైస్తవుడు అంటే ఆ డ్రమ్ ఒకడు కొడుతున్నప్పుడు ఊగిపోవడం కూడా కాదు. నేను అలా ఆత్మలో పరవశించొద్దని చెప్పడం లేదు.
ఆత్మలో పరవశించాలి. ఎందుకంటే దావీదంటిదే నాట్యమాడుతూ ఆయన పై వస్త్రాలు జారిపోయిన సంగతి కూడా తనకి తెలియనంతగా పరవశించాడు. ఇది పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు కనిపించే ఒక గుర్తు. అన్య భాషలు నిజంగా చెప్పాలంటే క్రైస్తవుని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, ఇదిగో భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడకును వచ్చారా అని బైబిలు సాక్ష్యం ఇస్తుంది. అంటే వీళ్ళు ఎలాంటి శక్తి కలిగినటువంటి వారో మీరు గమనించాలి. నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నావు, ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు, ఒక ఇంట్లో పని చేస్తున్నావు. అక్కడ నీ శక్తి కలిగిన కార్యాలు ఆ ప్రజలు చూడాలి. అర్థమవుతుంది కదా? హల్లెలూయా చెప్పగలరా? ఈ శక్తిని నువ్వు పొందాలి అంటే నేను ఒక 4 విషయాలు 5 విషయాలు చెప్తాను, 4 విషయాలు చెప్తాను. నేను మిమ్మల్ని దానికి ముందు ఒక్క మాట అడగాలనుకున్నాను. శక్తివంతమైన క్రైస్తవుడుగా నేను మారాలి అని ఉన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా మారుతావు. హల్లెలూయా. నిన్ను చూస్తే దయ్యాలు వనకాల. మీరు అనుకున్నారేమో పాస్టర్ గారని, ఓన్లీ పాస్టర్ గారి ద్వారానే దయ్యాలు ఎలగొడతానని ఎక్కడ రాయబడి ఉంది? ఎవరు చెప్పారు? నువ్వు కూడా దయ్యాలు ఎలగొట్టాలి, నువ్వు కూడా రోగులను స్వస్థపరచాలి. నువ్వు ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు కట్టబడాలి. ఆ భార్య భర్తలు ఇడిపోయేవారైతే నువ్వు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కట్టబడాలి. అలాంటి శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. ఒక త్రాగుబోతుతో మాట్లాడితే ఆ వ్యక్తి మారాలి. నీవు నీ పేటలో నీ బంధువుల్లో ఒక శక్తి కలిగిన క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా మారాలి. అలా మారాలి అంటే నేను 4 మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి, మీ మనసులో ఉంచుకోండి. ఫస్ట్, దేవుని వాక్యం మన హృదయంలో కానీ ఉంటే, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక మనం ఖచ్చితంగా శక్తి కలిగిన క్రైస్తవులుగా మారుతాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా సాధ్యం ఇది? వాక్యములో ఉన్న శక్తి ఏమిటి? 119వ కీర్తన 50వ వాక్యములో ఒక మాట చూడు తల్లి. 119వ కీర్తన 50వ వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. చాలమ్మా, నెమ్మదినిచ్చింది బాధలో కూడా. విన్నారా? మీరు విన్నారా? నీ వాక్యము నన్ను చంపిందా బ్రతికించిందా? చంపేది పాపం, బ్రతికించేది వాక్యం. వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా బ్రతికుంటావు. నువ్వు జీవించుచున్నావనే పేరుంది కానీ నువ్వు మృతుడివే అని బైబిల్ చెబుతుంది. మృతుడు అవ్వడానికి కారణం ఏమిటంటే వాక్యం హృదయంలో లేదు, వాక్యానుసారంగా బ్రతకటం లేదు. వాక్యమును చదువు, వాక్యం శ్రద్ధగా విను. నువ్వు ఒక సంఘానికి వెళ్ళావు అంటే అక్కడ నీకు వాక్యం ఉండాలి, నీ హృదయంలో. అక్కడ ఉపదేశం ఉండాలి. ఉపదేశము లేని సంఘము అది సచ్చు సంఘం. ఒక పిల్లవాడికి సరైన భోజనం లేనప్పుడు, పాలు లేనప్పుడు ఆ పిల్లవాడు ఎలా బలవంతుడిగా ఉండగలడు? బలమైన ఫుడ్ పెడితేనే కదా వాడికి అన్ని పోషకాలు అందుతాయి. గమనించాలి. ఎంతసేపటికి బెల్లం పెట్టామనుకోండి, వాడికి నిమ్మొచ్చి చచ్చిపోడా. బెల్లం స్వీట్లో పెట్టామనుకోండి, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఇదిగో దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఇదిగో నీకు వచ్చేసింది, అదిగో నీకు వచ్చేసింది అంటుంటే పిల్లలకి స్వీట్ ఎంత ఇష్టం? పిల్లలకి ఐస్ క్రీమ్ ఎంత ఇష్టం, స్వీట్లు అంటే ఎంత ఇష్టం, చాక్లెట్లు అంటే ఎంత ఇష్టం. అదే ఆహారముగా వాడు సంతోషిస్తున్నాడులే, వాడు ఆనందిస్తున్నాడులే, వాడికి అదే ఇష్టమైందిలని ఏ తల్లిదండ్రి అయినా పెడతారా? బుద్ధున్న తల్లిదండ్రులు అయితే పెడతారా? నాశనాన్ని కోరుకునే దుర్మార్గుడు దొంగ అయితే వాడి కొడుకు కాదు కాబట్టి, వాడి కూతురు కాదు కాబట్టి వాడికి ఎప్పుడు బెల్లమే పెడతాడు, అవసరమైతే చాక్లెట్లు ఇస్తాడు, అవసరమైతే ఐస్ క్రీములు ఇస్తాడు. ఎందుకంటే వాడు చచ్చినా బ్రతికినా వీడికి అనవసరం. ఒక తల్లి, మీరు గమనించండి, పుట్టినరోజు వచ్చినప్పుడు అందరూ ఆ కూలింగ్ కేక్ అలా పెడుతున్నప్పుడు పిల్లలు
తల్లి ప్రాణం తలడిల్లిపోతూ ఉంటుంది. కొంచెం పెట్టండి, కొంచెం పెట్టండి, ఎక్కువ పెట్టమాకండి, కొంచెం పెట్టమాకండి. వీళ్ళేమో తోసేస్తుంటారు వాడి నోట్లో. ఎందుకంటే వాళ్ళ సంతోషం వాళ్ళది. కానీ తల్లి హృదయం ఆడికి ఎక్కువ అది పెట్టకూడదు. అర్థమైందా? ఆడికి అన్ని పోషకాలు అందాలి. అరటిపండు పెట్టాలి, అవసరమైతే మామిడి పండు పెట్టాలి, మంచి పప్పు కలిపి నెయ్యేసి శుభ్రంగా చక్కగా అది తినాల్సినవి పెట్టాలి. అవసరమైతే ఏ డ్రై ఫ్రూట్సో అవి ఇవి ఏదో మంచి ఫుడ్ వేసి పెట్టాలి. వాడు ఆరోగ్యంగా బ్రతుకుతాడు. వాడికి ఇష్టం ఉండదు, అది వాడికి టేస్ట్ ఉండదు. కానీ వాడు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఈ ఆహారం పెట్టాలి. వాడు బ్రతకాలి, బలవంతుడుగా శక్తివంతుడుగా ఉండాలంటే. అర్థమవుతుంది కదా మీకు? హల్లెలూయా చెప్పగలరా? కానీ అమ్మ పెట్టేది అస్సలు ఇష్టం ఉండదు వాడికి. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు చప్పటే పెట్టింది. పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళైతే ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఇస్తారు, కూలింగ్లో ఉండే ఇస్తారు. ఎంత ఆనందమో! అవునా కాదా? ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. దేవుడికి ఇస్తే నువ్వు ఇల్లమ్మిచ్చాయి, నువ్వు పొలాలమ్మిచ్చాయి, ఇదిగో వాడిలా ఇచ్చాడు, ఈడిలా ఇచ్చాడు, పొద్దు గూకులు ఇదే ప్రసంగాలు. ఏమనుకోమాకండి, ఏమనుకోమాకండి. నువ్వు ఆధ్యాత్మికంగా బలపడితే నువ్వు ఏం చేయాలో నువ్వు అది చేస్తావు దేవుని కొరకు. అది వేరే సంగతి, అది నీ ఇష్టం. నేను ఒక్కటే చెబుతాను, నువ్వు ప్రభు ఎదుట నిలబడాలి, నువ్వు ప్రభు కొరకు జీవించాలి, వాక్యములో కట్టబడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వే ఆత్మల భారము కలిగి నువ్వేమి చెయ్యాలో వాక్యము ఏం చెలవిస్తుందో దాని ప్రకారం నువ్వు నడుస్తావు. ముందు నువ్వు బలపడాలి కదా. అది వాక్యం నిన్ను శక్తివంతునిగా మారుస్తుంది. అదే 119వ కీర్తన 28వ వాక్యం, అదే 119వ కీర్తన 133వ వాక్యం. రెండు చదువు అమ్మా. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. 133వ. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? బ్రతికిస్తుంది. వాక్యము నిన్ను క్రీస్తులో స్థిరపరుస్తుంది. అర్థమవుతుందా మీకు? వాక్యము నిన్ను అటు ఇటు కొట్టుకొని పోయేటట్టు చేయదు. గాలి కొట్టుకొని పోయే పొట్టులాగా అవ్వవు. ఏ సంఘములో వాక్యం ఉంటుందో, ఏ వ్యక్తిలో వాక్యం ఉంటుందో వాడు కొట్టుకొని పోడు. మీరు రాశిలో విస్తారమైన ధాన్యం ఉన్నా ఆ రైతు ఏం చేస్తాడంటే తూర్పాలు పడతాడు. దాన్ని తూర్పాలు పట్టాలి, ఎందుకంటే పొట్టు పోవాలి కదా. గట్టి గింజ దేవుని సన్నిధిలో తన పాదాల దగ్గర పడింది. ప్రియులారా, మీరు గమనించండి. మీరు శక్తి కలిగిన క్రైస్తవులకు ఉండాలంటే వాక్యము ద్వారానే స్థిరపరచబడతారు. విశ్వాసములో, భక్తిలో, నీతిలో, యథార్థతలో, పరిశుద్ధతలో మీరు స్థిరపరచబడతారు. కొంతమందికి స్థిరత్వం ఉండదు. వాక్యం ఎందుకంటే లోపలికి వెళ్ళనివ్వరు. వాక్యం నేను చాలాసార్లు చెబుతున్నాను, వాక్యం 4 రకాలుగా పనిచేస్తుంది. ఇత్తువాడు విత్తుచున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడినవి, అవి ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయినాయి. కొన్ని రాతి నేలను పడినవి త్వరగానే మొలిచినవి, కానీ నెమ్ము లేనందున త్వరగానే ఎండిపోయింది ఎండ తగిలినప్పుడు. ముళ్ళ పొదలో పడినవి అవి ఫలించలేదు, అవి అణిచివేసినాయి. మంచి నేలను పడినవి 30, 60, 100 అంతలుగా ఫలించింది. ఇత్తనం ఒకటే కానీ నేలలు 4, వాక్యం ఒకటే కానీ హృదయాలు 4 రకాలైన హృదయాలు. అజాగ్రత్తగా వాక్యం అన్నటువంటి వాడికి ఆకాశ పక్షులు అంటే దురాత్మలు, సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాడు రక్షింపబడకున్నట్లు, వాడు నశించిపోయినట్లే. ఆ రాతి నేలన పడినటువంటి విత్తనాలు త్వరగానే మొలుస్తే కానీ ఏరు లోతు లేదు, ఏరు లోతుకి వెళ్ళలేదు, పైనే ఉంది. పైనే తెలుసుకున్నాడు, అతనికి అనవసరం, బలమైన ఆహారం వద్దు,
నేను ఇందాక చెప్పినట్లు పై వాక్యం కావాలి, అందుకని వాడు త్వరగానే ఎండిపోతాడు. ఇంకొకడు ఐవిక విచారాలు, ధనామోసం, కేవలం దేవుడు ఏదో ఇస్తాడనే ఉద్దేశంతోనే ఉంటాడే తప్ప ఆడు ఫలించడు. ఫలించని చెట్టు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మంచి నేలను పడిన విత్తనం బాగా ఫలించిందన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, స్థిరపరిచేది దేవుని వాక్యం. స్థిరపరిచేది దేవుని వాక్యం. వాక్యంలో ఇలాంటి శక్తి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 27వ వాక్యములు ఏముందంటే, వాక్యమనే ఉదక స్నానము చేత ఆయన మనలను శుద్ధి చేస్తాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. శుద్ధి చేసేది దేవుని వాక్యం, మనలను శుభ్రపరిచేది దేవుని వాక్యం. వారంలో మనం అన్ని జనుల మధ్యలోనో, పాపుల మధ్యలోనో, రకరకాలైనటువంటి మనుషుల మధ్యలో పనిచేస్తాం. ఆ ఆలోచనలు మనకు పడతాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే చక్కగా బట్టలు తుక్కొని ఇస్త్రీ చేయించుకొని బయటికి వెళ్తే మనకు తెలియకుండానే డస్ట్ పడిద్ది. అలాగే మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు ఎక్కడో చోట తప్పిపోతాం. అసలు నాకు అలాంటి చెడ్డ ఆలోచనే రాలేదండి అని ఎవడైనా అంటే అతను అబద్ధీకుడు. ఎందుకంటే మనుషులం కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు వస్తాయి. దాన్ని అప్పటికప్పుడే మనం సరి చేసుకోవడానికి నీ వాక్యము చేతనే కదా. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము వలనే కదా. వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది, వాక్యం నిన్ను కడిగేస్తుంది. ఇప్పుడు నువ్వు వింటున్నప్పుడే నీ హృదయంలో ఒక పశ్చాత్తాపం, ఒక ఆలోచన వస్తుంది, ప్రభు నేను నీ కొరకు బ్రతకాలని. ఆ తలంపు నిన్ను దృఢపరుస్తుంది, ఆ తలంపు నిన్ను పరిశుద్ధపరుస్తుంది. వాక్యం పరిశుద్ధపరిచిద్ది. హల్లెలూయా. అదే నిన్ను శక్తివంతునిగా మారుస్తుంది. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వాక్యములు ఏముంటుందంటే, వాక్యం బాగా ప్రబిల్లే కొలది సంఘము విస్తరించిందట. స్తోత్రం చెప్పాలి. చూసారా, మీరు గమనించారా? మీరు అక్కడ చదవండి. 6వ అధ్యాయం 7వ వాక్యంలో అపోస్తుల కార్యాలు. అమ్మా, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. హల్లెలూయా. వాక్యం ఏమవ్వాలమ్మా? ప్రబలం అవ్వాలి. ఒకసారి మీరు ఆలోచించండి. మొన్న కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 4 రోజులు మీటింగ్ పెట్టాం, మరలా కుటుంబాశ్రయ సభ పెట్టాం, కష్టపడ్డాం, లక్షలు ఖర్చు చేసాం. ఎక్కడెక్కడి నుండో ప్రజలు, విస్తారమైన ప్రజలు వచ్చారు. వాళ్ళకు వాక్యం ఏమైంది? విస్తరించిందా? వాళ్ళ హృదయాల్లో బలపడ్డారా లేదా? వినాలి. అదే అక్కడికి వచ్చిన ప్రజలు, లేదా ఇక్కడికి వచ్చిన మీరు మీ పేటలకి, మీ ప్రాంతాలకి ఏం తీసుకొని వెళ్ళాలి? వాక్యం తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు మీరు ఎప్పుడైతే వాక్యం విస్తరింప చేస్తారో, వాక్యాన్ని ప్రబలము చేస్తారో, సంఘము, శిష్యుల సంఖ్య ఏమవుతుంది? విస్తరిస్తుంది. హల్లెలూయా. ఇది వాక్యములో ఉన్న బలమైన శక్తి. ఈ రోజున సంఘం ప్రపంచవ్యాప్తంగా ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే, వాక్యం ప్రబలాలి, వాక్యం విస్తరించాలి, వాక్యం ప్రతి వ్యక్తి నోటిలో నుంచి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీరు విస్తరిస్తారు. వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? శక్తివంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పాను? వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం స్థిరపరుస్తుంది, వాక్యం శుద్ధి చేస్తుంది, వాక్యం విస్తరింప చేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 8, 28, 29 వాక్యాలు కూడా చూడండి. అక్కడ ఎంత బలమైన మాట ఉంటుందో. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున తల్లి సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము, ఆయన మాట, వాక్యము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు
తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. ఎవరాళ్ళు? ఎప్పుడో చచ్చిపోయి ఆ సమాధులు కూడా తీసేసి విజయవాడ కృష్ణలంకలాగా సమాధుల మీద ఇల్లు కట్టిన విజయవాడ కృష్ణలంక అనే ఊరు తెలుసా మీకు? పేట తెలుసా? బస్టాండ్ ఎదురు ఉంటుంది. అది మొత్తం సమాధుల తోటే. ఆ సమాధులన్నీ తీసేసి అక్కడ ప్లాట్లు వేసి ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఎప్పుడో పాతి పెట్టబడిన క్రైస్తవుడు ఎవడైనా ఉంటే, లేదా క్రైస్తవ ఇతరుడు ఎవడైనా ఉన్నా, దేవుని మాట మీరు బయటికి రండి అని చెప్పిన వెంటనే మేలు చేసిన వారు లేస్తారు, కీడు చేసిన వారు లేస్తారు. కీడు చేసిన వారు మరణపు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు, మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానానికి లేచి వెళ్ళిపోతారట. అది వాక్యములో ఉన్న శక్తి. అందుకని మీరు శక్తివంతులుగా మారాలి అంటే ఏం చేయాలి చెప్పండి? వాక్యం మీ హృదయంలో ఉండాలి. ఫస్ట్. రెండు, ఇంకొక మాట చూడండి. రెండో విషయం ఏమిటంటే 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 31వ వాక్యం. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. హల్లెలూయా. ప్రార్థన చేస్తే భూమి ఏమైంది? కంపించిందా? ఇప్పుడు శక్తి ఎందులో ఉంది? శక్తి కలిగిన కార్యాలు చూడాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా చెప్పగలవా? ఎంతమంది పురుషుల బృందంలో, ప్రార్థన బృందంలో జాయిన్ అయ్యారు? ఇంకా చేతులు ఎత్తండి గట్టిగా. సాయంత్రపు ఆరాధనకు వచ్చిన వాళ్ళల్లో ఇంతమంది ఉన్నారు. పురుషుల బృందం వర్ధిల్లుతుందా? చాలా చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు అని విన్నాను నేను. ఎందుకంటే నేను వాళ్ళ టయానికి వచ్చేసరికి నేను బయటికి వెళ్ళిపోతూ ఉంటాను. సాయంత్రానికి నేను ఏదో ఒక ఊరు వెళ్ళాలి కదా. కానీ ఆ ప్రార్థన చేసే ఆ ప్రార్థన ఉందే, అది శక్తివంతులుగా వారిని మారుస్తుంది. శక్తి కలిగిన కార్యాలు చూడడానికి గొప్ప అవకాశం ఉంటుంది. మీరు ప్రార్థన మనం ఊరికే 2 మాటలు చేసేస్తున్నాం ప్రభు దగ్గర, దానిదేముందులే అనుకోకండి. నువ్వు మాట్లాడుతున్నది సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నావు. అది ఆ అభిషేకం నీలో పనిచేస్తూ ఉంటుంది, ఆ మంట నీలో పనిచేస్తూ ఉంటుంది, ఆ తెలియని శక్తి నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. అందుకని ప్రార్థన చేసేవారి ముందు ఎవ్వరూ నిలబడలేరు. హల్లెలూయా. ఎవ్వడు నిలబడలేడు. నీకు ఒక విషయం చెబుతాను. పౌలు శీలలు వాళ్ళిద్దరిని కొట్టి చెరసాలలో బంధించారు. వాళ్ళిద్దరు అర్ధరాత్రి అలసిపోయి మెలకు వచ్చింది. వాళ్ళంతా రాత్రి అంతా రక్తం కారుతున్నది. కొట్టి బొండా వేసి బిగించి ఆడ పెట్టారు జైల్లో. ఆ జైల్లో లైట్లు ఉండవు, నాకు తెలిసి మరి అన్నం ఉండదు. జైలు ఇప్పటికే ఈ అధునాత కాలంలోనే జైళ్ళు అంతగా శుభ్రంగా ఉండవు. ఒక డబ్బా పెడతారంట, తెల్లారిది ఆ డబ్బాలోను 102 వేయాలి. అందరూ 2-3 పెడతారనుకో ఆ సెల్లో. ఆ డబ్బాలో 102 పెడితే పొద్దున్నే వాళ్ళల్లో జూనియర్ ఎవడో వాడు ఎత్తుకొని వెళ్ళి బయట బారేసి రావాలి. వాళ్ళల్లో సీనియర్ ఒకడు ఉన్నాడు అనుకో, సీనియర్ ఇలా కూర్చుంటాడు రౌడీ సీటరు. ఈ జూనియరు ఖైదీ ఉంటాడు చూడు, ఆడొచ్చి కాళ్ళు వత్తాలి, భుజాలు వత్తాలి, వాడికి చేతులు వత్తాలి, అన్నీ వత్తాలి. లేదంటే తంతాడు లోపలనే, అడిగేవాడు కూడా లేడు. ఎవరు నిల్లస్తారా? అర్థమైందా? నువ్వు పెద్ద ఆఫీసర్వైనా, నువ్వు పెద్ద లోకములో మోతుపరివైనా వాడికి అనవసరం. ఎందుకంటే అక్కడ రాజు ఆడే. ఎవడో ఆ సీనియర్ ఖైదీ రాజు. ఒక ఆయన చెబుతున్నాడు, అయ్యో బాబోయ్ నరకం చూపిస్తారంట అక్కడ. ఎవరో పోలీసులు కాదు, ఖైదీలు. ఎందుకంటే పిచ్చి కుక్కలన్నిటినీ ఒక బోన్లో వేసామనుకో ఎలా ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి.
పిచ్చెక్కిన వాళ్ళందరినీ ఒక గదిలో పెట్టామనుకో, మానసిక రోగులందరినీ ఎలా ఉంటుందంటారు? ఒకడు కోణది అంటాడు, ఒకడు హూ అంటాడు, ఒకడు హీ అంటాడు. అర్థమవుతుందా? వాళ్ళ శాస్త్రాలు చూస్తే మంచోడు ఎవడని వెళ్ళాడు అనుకో లోపలికి, ఆడికి పిచ్చెక్కింది. మంచోడు వెళ్తే ఆడికి పిచ్చెక్కిద్దండి. అలాగే తప్పిదారి ఎవడైనా మంచోడు అలాంటి దుర్మార్గుల మధ్యలోకి, ఆ దొంగల మధ్యలోకి, ఆ రౌడీల మధ్యలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆడి పనికి అయిపోయినట్టే. అందుకనే వాడేమో ఎంజాయ్ హ్యాపీ, హలో ఆ జైలుతో మళ్ళీ హలో బాబాయ్ వస్తా, మళ్ళీ ఏదో పని మీద వస్తానులేండి వెళ్ళిపోతాడు. మంచివాడు ఒక్కసారి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు జీవితంలో రాకూడదయ్యా, దీని ముఖం కూడా చూడకూడదు. ఎవడైనా హాస్పిటల్లో 4 రోజులు రెస్ట్ తీసుకుందామని, పోలీస్ స్టేషన్కి ఒకసారి వెళ్ళి చూసి వద్దామని, కోర్టుకు ఒకసారి వెళ్ళొద్దామని, జైలుకు ఒకసారి వెళ్ళొద్దామని ఏ గాడిదైనా అనుకుంటాడా? జీవితంలో వాటి ముఖాలు చూడకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ జైల్లో వాళ్ళు అలా ఉన్నప్పుడు వారు ఎక్కడ నిరుత్సాహపడకుండా అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నారట. వారి ప్రార్థనకి భూకంపం వచ్చి చెరసాలు పునాదులు వణికిపోతున్నాయట. అందరి బంధకాలు విడిపోయినాయి, తలుపులన్నీ తెరవబడినాయి. జైలు అధికారి ఒక్కసారి బయటకు వచ్చి చూసరికి అన్ని తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. అమ్మా నా పని అయిపోయినట్లే, ఖైదీలందరూ పారిపోయారు, రాజద్రోహులు ఉన్నారు, అందులో దుర్మార్గులు ఉన్నారు, దేశానికి కీడు చేసేవారు ఉన్నారు, వాళ్ళందరూ పారిపోతే దేశం అల్లకొల్లం అవదా? రాజుగారు ఇతను తల కొట్టించడా? అయిపోయింది నా పని అనుకొని ఒక్కసారి ఆ రాజుగారి చేతిలో హింసపడేదానికంటే నేను చంపుకోవటం మంచిదని సప్పును కత్తి తీసి పొడుచుకోబోతున్నాడట. లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది. పౌలు గారు అంటున్నాడు, అయ్యా ఏ ఖైదీ కూడా పారిపోలేదు, నిన్ను చంపుకోవద్దు. ఎంత మంచి మాట! స్తోత్రం చెప్పగలరా? అతను వెంటనే ఆగి చూసి ఆశ్చర్యపోయాడు. ప్రార్థనకి ఎంత గొప్ప కార్యమా! ఒక ప్రార్థన తలుపులు తెరిసింది, ఒక ప్రార్థన చెరసాలు అదే సంఖ్యలు విడిపోయినాయి, ఒక ప్రార్థన ఖైదీలందరిని మార్చింది. వెంటనే అతను ఏమంటాడంటే, అయ్యలారా నేను కూడా మీలాగే రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలి? నువ్వు ఆ ఎవరెస్ట్ పర్వతం ఎక్కి దిగి మరలా వచ్చి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి 41 రోజు తపస్సు చేసి బూడిది పూసుకొని కూర్చొని చేయమన్నాడా? ఏం చేయమన్నాడు? ఏం లేదు. ప్రభు అయినా యేసునందు విశ్వాసముంచి బాప్తిసం పొందు, నువ్వు కూడా మా వలే మారిపోతావు. సింపుల్, తేలిక. ఒక్కొక్కడు ఏదైనా కార్యం చెయ్యాలంటే ఎన్ని అంగమాలు చెబుతారో. ఈ మధ్య మా పాస్టర్ గారులు కూడా చెబుతున్నారు అలాంటివి. అసలు ఇది పెద్ద శక్తి, ఇది మామూలు కాదులే, మీ ఇంట్లో 7 వారాలు పెట్టాలి, 9 పెట్టాలి. గడిది గుడ్డేం కాదు, గడిది గుడ్డేం కాదు. దయ్యం పెద్ద దయ్యమైనా చిన్న దయ్యమైనా యేసయ్యకి ఎదురుపడేది, యేసయ్యకి అంటే మల్లపడేది ఏదైనా ఉందా? చెప్పరేంటండి? ఆ నామములో నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. విశ్వాసం ఉంచండి. ఓసారి దయ్యం పట్టినోడిని యేసు ప్రభు ఉన్నారేమోనని తీసుకొని వచ్చాడు ఒక తండ్రి. ఆయన ఆ టయానికి లేడు. యేసు ప్రభు శిష్యులంతా ఉన్నారు. అయ్యా ఎవరో చెప్పారు, మీ గురువు గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయని చెప్పారు బాబు, ఆయన లేడు కదా, మీరు ప్రార్థన చేయండి అని అడిగారు. ఇక మొదలెట్టారు 12 మంది. చివరకు పేతురు గారు చేసేటట్టుంది నా ఊహది. పేతురు గారు చేసిన దయ్యం బోలా. ఎందుకంటే మనోళ్ళు చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గరికి వస్తారు కదా ప్రార్థనలు, ఒక్కడ కూడా బోలా. ఆయనకి ఇసుకొచ్చేసి ఆ దయ్యం పట్టిన అబ్బాయి తండ్రికి ఇసుకొచ్చేసి సాలే సంబడం ఆపండి,
నా కొడుకుని నేను తీసుకొని వెళ్తాను అని లేచాడు. లేచి వెళ్తున్నప్పుడు ప్రభు ఎదురుపడ్డాడు వాకిట్లో. అప్పుడు అతను అంటాడు, బోధకుడా, మీ శిష్యుల దగ్గరికి వచ్చాను దయ్యాన్ని వెళ్ళగొట్టమని. వాళ్ళు అలగాల, నీ వలన నీ చేతనేమైనా అయితే దయ్యాన్ని వెళ్ళగొడతావా అని అడిగాడు. చూసారా ఎంత తేలిక అంచనేశారో. మనము ఎప్పుడైతే చేతగాని వారుగుంటామో దేవుని శక్తిని కూడా తక్కువ అంచనేస్తారు అన్ని జనులు. అందుకని ప్రతి క్రైస్తవుడు ఒక శక్తివంతుడుగా మారాలి, రోషము కలిగిన భక్తి చెయ్యాలి. ప్రభు వెంటనే వాళ్ళలో ఉన్న దయ్యాన్ని గద్దిస్తే విలవిలలాడించి వెళ్ళిపోయింది. ఆడు చేయబట్టుకొని పైకి లేపాడు. యేసు ప్రభు శిష్యుల ముఖం ఇంతైనాయి, నల్లగా పెట్టుకున్నారు ముఖం. ఎందుకంటే సిగ్గుపడిపోయారు కదా. ఇన్నాళ్ళు ప్రభుతో ఉండి మేము ఏం చేయలేకపోయాం. చూడండి ప్రియులారా, చాలామంది గొప్ప సేవకుడితో ఉన్నా ఏమీ నేర్చుకొని సావరాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనసు ఇక్కడ బెటరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వారి క్రియలు వేరు, వారి తలంపులు వేరు. ఎంతకాలం ఉన్నా నేర్చుకోలేరు. నేర్చుకునేవాడు బాగా నేర్చుకుంటాడు. హల్లెలూయా. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మాట అడిగారు, ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామో దయ్యాన్ని? మీరు గద్దించగానే ఎలా వెళ్ళిందంటే, ప్రభు ఏమన్నాడంటే, ఇది ప్రార్థన వలననే సాధ్యం అన్నాడు. ప్రార్థన వలననే సాధ్యం. వ్యక్తిగత ప్రార్థన నిన్ను శక్తివంతుడుగా మారుస్తుంది. ప్రార్థన అంటే మైకి ఇచ్చినప్పుడు చేసే ప్రార్థన కాదు, జనంలో చేసే ప్రార్థన కాదు. నువ్వు వ్యక్తిగతంగా కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు మనం శక్తివంతులుగా మారాలంటే ఫస్ట్ వాక్యం మన గుండెల్లో, మన హృదయంలో ఉండాలి. 2 ప్రార్థన ఉండాలి. 3 హల్లెలూయా. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదలు చదవండి అమ్మా. సరే చదువు అమ్మా. ఏంటది? విశ్వాసమనే డాలు మీ దగ్గరుంటే దుష్టుడేసి అగ్ని బాణములన్నీ ఆర్పడానికి శక్తివంతులవుతారన్నాడు. ఇది మీ శక్తి. హల్లెలూయా. దుష్టుడు ఏమేస్తాడు? అగ్ని, శ్రమల బాణాలు. అగ్ని అంటే శ్రమల బాణాలు. నీ ఇంట్లో శోధించడానికో, నిన్ను పాడు చేయడానికో, నీ మనస్సును పాడు చేయడానికో, నీ కుటుంబంలో సమాధానం పాడు చేయడానికో, నీ సాక్ష్యాన్ని పాడు చేయడానికో, ఏ విధము చేత నిన్ను ఆర్థికంగా దెబ్బతీయడానికో, ఎలాగైనా సరే వాడి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు నీ చేతులు ఏముండాలి? డాలు. హల్లెలూయా. అరే డాల్ అంటే ఎలా? డాల్ ఏమన్నా ఉందంటారు ఇక్కడ? స్తోత్రం చెప్పండి. డాల్ ఏమన్నా ఉందిరా? ఇదేంటి చెప్పండి? డాల్ లాంటిది. ఇదేంటి చెప్పండి? ఖడ్గం. ఇది వాక్యం అనే ఖడ్గం, ఇది విశ్వాసం అనే డాలు. ఇప్పుడు వాడు కత్తి మన మీద విసిరాడు అనుకో, ఏమడ్డు పెట్టాలి? అగ్ని బాణం విసిరాడు అనుకో, ఏమడ్డు పెట్టాలి? డాలు. ప్రభు నాతో ఉన్నాడు, ఒకప్పుడు నన్ను బ్రతికించాడు, ఒకప్పుడు నా అప్పుల నుంచి విడిపించాడు, ఇప్పుడు ఎందుకు విడిపించడు? ఒకప్పుడు నాకు భోజనానికి కూడా లేనప్పుడు నా దేవుడు నన్ను పోషించాడు, ఇప్పుడు ఎందుకు పోషించడు? అడేస్తున్నా. నీ దేవుడు ఇక నీ పని అయిపోయినట్టే. నీ దేవుడిని విడిచిపెట్టేశాడు. నీకు అప్పులు అయిపోయావు, సమస్యల్లో ఉన్నావు, నీకు పని లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నీ పని అయిపోయినట్టే. ఇక నీ జీవితం అంతటితో అయిపోయినట్టే. వేస్తాడు బాణం. అర్థమవుతుందా? ఇక నువ్వు పోషించబడవు, అయిపోయింది. వెంటనే ఇది అడ్డు పెడతావు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు,
విత్తని పక్షులను నిత్యము పోషించేవాడు నా దేవుడు. వాక్యం లోపలికి వచ్చేసింది. అనారోగ్యం వచ్చింది, ఇక నువ్వు అయిపోతావు, ఇక నీ రోగంతో చచ్చిపోతావు అని ఇసిరాడు బాణం. నీ హృదయంలో ఒక విశ్వాసం ఉండాలి. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని నా ప్రభువు చెప్పాడు. ఇలాంటి ఓ పక్కేమో వాడికి అడ్డు పెట్టడం, ఓ పక్కేమో వాడిని అంతమొందించడం వాక్యము ద్వారా. విశ్వాసము వలన వారు రాజ్యములను జయించిరి, బలహీనులు బలపరచబడిరి, గొప్ప గొప్ప కార్యాలు చేశారు, మృతులను సైతం సజీవులుగా లేపుకున్నారు. ఏమండి, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసేటువంటిది ఏమిటంటే విశ్వాసం. నిన్ను శక్తివంతునిగా మార్చేది ఏంటి చెప్పండి? ఫస్ట్ వాక్యం, 2 ప్రార్థన, 3 విశ్వాసం. టైం అయిపోతుంది, చివరికి ఒక్క మాట చెప్తాను. అపోస్తులుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కొట్టో. ఎలాంటి శక్తో తెలుసా? ఎలాంటి శక్తో తెలుసా? వినండి. అదే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 9-10 వాక్యాలు చూడు. కురేనీయుల సమాజములోను ఎంతమంది? లిబెర్తీయుల అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. గాని మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన పరిశుద్ధాత్మను వారు ఎదిరించలేకపోయిరి. ఇప్పుడు అతనిలో ఏముంది చెప్పండి? అందరిని కొట్టేశాడా? కొట్టేశాడా? ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి భర్త మీద ఎగబడి తంతే అదే శక్తి అంటే హల్లెలూయా చెప్పగలరా? పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే సంసోను వలె ఏదో ఒకటి తీసుకొని అందరిని బాధలు పెట్టాలా? అదే శక్తి. ఆ శక్తి కాదు ఇప్పుడు ఉపయోగించాల్సింది. 4 రకాలైనటువంటి సమాజపు వాడు అక్కడికి వచ్చి అతనితో వాదించిన ఇతడు అగపరిచిన జ్ఞానమును వారు జయించలేకపోయారట. అంత జ్ఞానం కలిగి మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానం ఎక్కడది? ఖండబలముతో 2 కొడితే బుద్ధి బలముతో 1000 మందిని జయించవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పాలి. నీ ఖండబలం, నీ నోటి బలం, నీ ఖండబలం ఎంతమందిని కొట్టగలవు చెప్పరేంటయా? ఖండబలంతో ఎంతమందిని కొట్టగలవు? బుద్ధి బలం, జ్ఞాన బలం నీలో ఉండాలి. అది నీ చుట్టూ ఉన్నటువంటి వారిని వశపరుచుకునేటట్లు చేస్తుంది. వారిని కమాండింగ్ చేసి వారిని ఏలే వ్యక్తిగా మారుతావు నువ్వు. ఎవరము లేకుండా పిచ్చి పిచ్చి వాగుడని వాగి ఆయాసంతో మాట్లాడి తంతాను, పొడుస్తాను, రావాలి ఎవడో అంటే 2 పట్టుకొని రెక్కలు ఎరగదీసి తంతారు పట్టుకొని. అర్థమవుతుందా? అది క్రైస్తవుడు బుద్ధి, అది క్రైస్తవుడు కాదు. అది ఎవరం తక్కువ అరుపులు అరిసి కేకలేసి ఏమండి ఉద్రేకంతో ఎవడో రావాలి ఇక్కడ, ఒక్కొక్కడిని చీలుస్తాను, పొడుస్తాను. ఏంట్రా నువ్వు పొడిచేది? ఎంతమందిని పొడుస్తావు? నువ్వు వాడే బుద్ధి బలం ముందు చూడండి, అది నిన్ను శక్తివంతునిగా మారుస్తుంది. అది పరిశుద్ధాత్మ వలన సాధ్యపడుతుంది. స్తోత్రం చెప్పాలి. స్తెఫను అగపరిచిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయిరట. చూడండి ప్రియులారా, మీరు గమనించండి. ఈ తరపు స్తెఫను లాంటి వాడు పగడాల ప్రవీణ్ గారు, అవును కదా?
ఆయన అగపరిచే జ్ఞానం అంతా ఇంత కాదు. చిరునవ్వుతో ఎంత మేధావులనైనా జయించగలిగిన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో ఉంచాడు. బాధకరమైన విషయం ఏమిటంటే ఆయన ఒక త్రాగుబోతుగా చిత్రీకరించారు. దుర్మార్గం అది. నిన్నెవరో వీడియో పెట్టారు, 80 కోట్ల ప్రాజెక్టు ఏదో ఒక దానికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళు కూర్చున్న ఒక దగ్గర చిన్న వీడియో, అంటే సీసీ కెమెరాలు, వాళ్ళు గ్లాసులో మందు పోసుకొని తాగుతున్నారు. ఇతనికి కూడా పోసాడు, నువ్వు కూడా తాగుమని. అతను పొరపాటును ముట్టుకోవాల మందు, ఎందుకంటే అతను పాస్టర్ మాత్రమే కాదు, ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, కోటీశ్వరుడు, సామాన్యమైన మేధావు కాదు ఆయన. డబ్బు లేనటువంటి వాడో ఏదో ఇలాంటి అరచిల్లరోడు కాదు. అతనికి మందు గ్లాసులో పోస్తే ఆ సీసీ ఫోటోలో చూశాను నేను, ఎవరో పెట్టారు, మీకు కూడా వస్తుంది, యూట్యూబ్లో ఉంది చూడండి. పొరపాటు దాన్ని ముట్టుకోలేదు. అతను ఒకప్పుడు డ్రగ్స్ తీసుకునేవాడు, మందు తాగేవాడు. క్రీస్తుని ఎరిగిన తర్వాత దాన్ని పొరపాటున ముట్టలా. కానీ ఆయన్ని బాధకరమైన విషయం ఏమిటంటే ఆయన ఒక త్రాగుబోతుగా చిత్రీకరించింది ఈ లోకం. కొందరిని సేవ్ చేయడానికి కొందరిని అలా చేయాల్సిందే, తప్పదు. క్రైస్తవుడికి నిందలు ఈ రోజుల్లో నిందలు అనేటువంటివి అది కొత్త ఏమీ కాదు. క్రైస్తవుల పక్షాన ఉన్నవాడు దేవుడు కాబట్టి, అర్థమవుతుందా? దేవుడు ఆయన చూసుకుంటాడు. ఈ లోక సంబంధమైన కోర్టులో తప్పించుకున్న మనం కానీ ఇంకొకడు కానీ ఎవడైనా సరే పరలోకపు కోర్టులో ఎవడో తప్పించుకోవడానికి వీలే లేదు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎవడు తప్పించుకోవడానికి వీలు లేదు. దేవుడు ఆయన పక్షాన ఉంటాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు మనం శక్తివంతులుగా మారాలంటే 4 విషయాలు చెప్పాను. వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. ఆ వాక్యం మిమ్మల్ని స్థిరపరుస్తుంది, బ్రతికిస్తుంది, శుద్ధి చేస్తుంది, నేను శక్తి కలిగిన క్రైస్తవుడిగా మారుస్తుంది. 2, వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ప్రార్థన నేను శక్తివంతునిగా మారుస్తుంది. 3, ఈ లోకంలో నీకు ఎదురయ్యే సమస్యలలో, కష్టాలలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోమాక. విశ్వాసాన్ని కాపాడుకో. పరిశుద్ధులతో, నీతిమంతులతో, భక్తులతో సహవాసం చేయి. ఆ సహవాసం నేను విశ్వాసములో బలపరుచుంది. వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం నేను శక్తి కలిగిన క్రైస్తవుడిగా మారుస్తుంది. 4, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టు. ఆ ఆత్మ అభిషేకం నిన్ను శక్తి కలిగినటువంటి వానిగా మారుస్తుంది. ఈ శక్తి కలిగిన క్రైస్తవుడే పరలోక రాజ్యములో చేరుకుంటాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. ఎచ్చులు చెప్పే క్రైస్తవులకు కాస్తంత దూరంగా ఉండండి. డంబాలు చెప్పే, ఎగస్టాలు మాట్లాడి డంబం అంత డంబం ఆడెక్కాను, ఎడదిగాను, ఆడపడ్డాను, ఎడలేసాను, అసలు రాత్రి ఇలా చేశాను, అలా చేశాను. ఒకడు చెప్పాడు నాకు, ఓ పాస్టర్ గారు, ఆయన ఆరాధన చేస్తుంటేనంట అందరూ 1.5 ఎత్తులో తేలిట్లాడుతున్నారట ఆత్మచ్చి. అర్థమైంది మీకు? 1.5 భూమి మీద నుంచి 1.5 ఎత్తి ఎలా అంటే వాళ్ళు ఎలా ఉందంటే చంద్రమండలం మీద ఉంటే కాళ్ళు కింద అన్నావు కదా, తేలిపోతుంటారు కదా. నేను అప్పట్లో దాదాపు 20 సంవత్సరాల క్రితం విన్నా. అప్పట్లో నాకు కూడా ఇంత అనుభవం లేక, అవునా నేను కూడా ఆరాధన చేస్తే అందరు తేలిపోతే బాగుంది అనుకున్నా. అర్థమైంది వాడంత అబద్ధీకుడు, సాతానుగాడు కూడా అంత అబద్ధం చెప్పట్లేదని. మీకు అర్థమైందా? కొంతమంది అలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఒక దైవజనుడి నోట్లో నుంచి అబద్ధం రాకూడదు.
అర్థమవుతుందా? ఏది చెబుతున్నామో దాన్ని అనుసరించినప్పుడు అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా చెప్పగలరా? మీరు కూడా శక్తివంతులుగా యేసు నామంలో మీరు మార్చబడుదురుగాక.